ఇవాళ వీడియో నేను ఇవాళ ఫ్రెష్ బేబీతో షూటింగ్లో భాగంగా ఒక ఇంటికి వచ్చామన్నమాట. చాలా బాగుంది వీళ్ళు అయితే డూప్లెక్స్ హౌస్. ఇక్కడ చూస్తే మీకు ఫ్రెష్ బేబీ గారిని షూటింగ్ జరుగుతుంది. నా పార్ట్ అయిపోయింది, అందుకని నేను ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఆ డైలాగ్ ఒకటి చెప్పు బ్రో, ఈ ఫ్రేమ్ లో సెట్ అయిపోతుంది. ఒకటే డైలాగ్. ఆడపిల్ల పిలిస్తే కుక్క పిల్లలాగా వెళ్ళిపోతావేంట్రా? ఇంకో విషయం ఏమంటే వీళ్ళు చాలా బాగుంది. వస్తూనే చూడండి ఎంత బాగా రాధాకృష్ణ విగ్రహం సూపర్గా ఉంది, బాగా నచ్చింది నాకైతే. మళ్ళీ ఇలా వస్తూనే ఒక పెద్ద చెక్కతో చేసిండే వుడ్తో చేయించింది ఉయ్యాల, ఇది కూడా చాలా నచ్చింది. ఇక్కడ దేవుడు రూము, పూజా గది, కొత్తగా 1 year అయిందంట డూప్లెక్స్ కట్టారు. ఎక్సలెంట్గా అనిపించింది నాకు. ఇది డైనింగ్, ఇక్కడి నుంచి కిచెను, మెయిన్లీ నాకు ఇక్కడ నచ్చింది ఏమంటే చూడండి, అందరూ పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ టెర్రస్ మీద కట్టిస్తుంటారు. నేను అది చూశాను, చాలా మంది టెర్రస్ మీద స్విమ్మింగ్ పూల్ కట్టించేది. ఇక్కడ లిఫ్ట్ అన్నమాట. కానీ ఇక్కడ వెరైటీగా చూడండి వాళ్ళు ఎక్కడ కట్టించారు. ఇక్కడ హాల్లో టీవీ, దీని నుంచి చూస్తే చూసారా, పిల్లల కోసం వాళ్ళు ఇంట్లో హాల్ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారనమాట. ఎంత ఎక్సలెంట్గా ఉంది కదా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇలా కూడా చేసుకోవచ్చా ఇంట్లో అనిపించింది అనమాట. వావ్ కదా. సో మీకు కూడా ఇల్లు, ఈ స్విమ్మింగ్ పూల్ ఇదంతా నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ఫాలో కొట్టండి. ఇక్కడ కూర్చున్న ఆయన మురళీ సార్. ఇప్పుడు మేము ఫ్రెష్ బేబీ సిరీస్లో ఫాదర్ మదర్ క్యారెక్టర్ చేస్తున్నాం అనమాట. హాయ్ సార్. రెస్ట్ తీసుకుంటున్నారా? మీ క్యారెక్టర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ రోల్ కంప్లీట్ అయింది. ఓకే, రెస్ట్ తీసుకోండి. ఇదండి ఈ వాల్టీ మా కథ. సరే, ఫ్రెష్ బేబీ ధరణి ఎక్కడ కూర్చున్నారు, షూటింగ్ జరుగుతుంది అనమాట. మాకు కాసేపు గ్యాప్ వచ్చింది, అందుకు కూర్చున్నాము. సో ఇదైతే చాలా బాగుంది ఇంట్లో. ఇక్కడ చూసారా, సెకండ్ హీరోయిన్ అనమాట ఈ అమ్మాయి. హాయ్. దీని తర్వాత మేము పైన టెర్రస్కి అయితే లిఫ్ట్లో, ఇంట్లో నుంచే లిఫ్ట్ ఉంది వాళ్ళ ఇంట్లో నుంచే లిఫ్ట్లో టెర్రస్ పైకి అయితే పోయాము. వీళ్ళు టెర్రస్ పైన కూడా గార్డెన్ బాగానే ఏర్పాటు చేశారు. అంటే సింపుల్గానే పెట్టుకున్నా కూడా, కొన్ని చెట్లు పెట్టుకున్నా కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను మురళీ సార్ వెళ్ళామన్నమాట. ఆ ఇంటి బాగా పెట్టుకున్నారు. ఆ ఆంటీ నన్ను పైకి తీసుకెళ్లి మాకు అన్ని చూపించడానికి నాకు మురళీ సార్కి ఇద్దరికి చూపిస్తున్నారు. చాలా బాగుంది. నాకైతే ఇల్లు యాక్చువల్గా బాగా నచ్చింది, కానీ వీళ్ళ మెయింటెనెన్స్, నీట్నెస్ ఇంకా బాగా నచ్చింది. ఇల్లు కట్టుకునేదేం పెద్ద గొప్ప కాదు, దాన్ని నీట్గా మెయింటైన్ చేయడం చాలా కష్టము. వీళ్ళు నిజంగానే బాగా నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఈ రూమ్లో చూడండి, మనకు సినిమాలలో కనపడేది ఒక గేమ్ కనిపిస్తుంది, చూసారా? మనం రియల్గా ఎక్కడ చూడలేదు, నేను కూడా ఫస్ట్ టైం చూస్తాను. ఇది స్నాకర్ అని గేము. చూసిన వెంటనే నేను కూడా దీన్ని ఆడాలని నాకు చాలా కోరిక కలిగింది. అందుకే అప్పటికప్పుడు నాకు రాకపోయినా ట్రై చేశారనమాట. 2-3 సార్లు ట్రై చేశాను. ఇంకా లాస్ట్కు ఓపిక లేదుక ఇది పడదలేదు సార్ మనకి అని చెప్తే రండి వెళ్దామని సార్ కూడా మురళి సార్ కూడా పిలిచారు. టోటల్ మీద కిందికి వచ్చాము. మళ్ళీ ఇదంతా కంప్లీట్ చేసుకొని కాసేపు ఆడి ట్రై చేసాను, రాలేదని ఇంకా వదిలేసేసి కిందికి వెళ్ళిపోయాము. కిందికి వెళ్ళిపోయి ఇంకా ఈరోజు సాయంత్రానికి యాక్చువల్గా షూటింగ్ అయిపోతుంది. అందుకని మేము అందరము కలిసి బాగా నీట్గా ఫ్రెష్ బేబీతో, ధరణితో, మురళీ సారు ఇంకా అందరితో కలిసి ఫొటోస్ దిగడమే కాకుండా యాక్చువల్గా ధరణితో ఫ్రెష్తో కూడా ఏదైనా రీల్ చేద్దామనుకున్నాను, కానీ కుదరలేదు నాకు.
కానీ అను ఇంకొక అబ్బాయి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు దీంట్లో సెకండ్ హీరోయిన్ వీళ్ళు. వీళ్ళతో ఒక రీల్ అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. అది యూట్యూబ్లో బాగా దాదాపు 30K అట్లా పోయింది, చాలా బాగా. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా విపరీతమైన 477K వ్యూస్ వచ్చాయన్నమాట, చాలా బాగా వైరల్ అయింది. ఇదంతా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, ప్లీజ్ లైక్. ఇక ఇప్పుడు మా రాబోయే సిరీస్ పేరు కూడా చెప్పేస్తున్నాను, NNNM అనమాట, అంటే నారి నారి నడుమ మురారి. ఫైనల్ గా ఫైనల్ టచ్ గా నేను చేసిండే రీల్ అయితే పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 8